సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు మనకు శ్రీరామనవమి అండి. ఈ శ్రీరామనవమి రోజున మనం చేయవలసిన ఒక 3 ముఖ్యమైన విషయాల గురించి మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేయండి. మనకు శ్రీరామనవమి మన హిందూ బంధువులందరికీ ఎంతో ప్రీతికరమైన ఒక పండుగ రోజుగా జరుపుకుంటాం. ఎందువల్లంటే మన రాముడి గుడి, ఆంజనేయ స్వామి గుడి లేని ఊరంటూ ఉండదు. తప్పకుండా ప్రతి ఒక్క ఊర్లో రామాలయం అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి కూడా మనకు తప్పకుండా ఉంటారన్నమాట. నార్మల్గానే మనం నవమి, అష్టమి అనే ఒక 2 రోజుల్ని పక్కన పెట్టేస్తాం. ఆ రోజుల్లో ఏది మంచి చేయకూడదు అది అట్లా చెప్పి మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం అనమాట. కానీ మనకు చూడండి, కృష్ణుడు అష్టమి రోజే జన్మిస్తాడు, అలాగే శ్రీరాముడు నవమి రోజే జన్మిస్తాడు. అలాగా శ్రీరామనవమి అలాగే మనకు అష్టమి తిథుల్ని మనం ఎలా పక్కన పెడతామో వాటిలోనే అతి ముఖ్యమైన రోజులుగా. అప్పుడు దేవతలందరూ కూడా పోయి అడుగుతారనమాట భగవంతుణ్ణి. ఇట్లాగా అష్టమి నవమి తిథుల్లో ఎవరిని పూజించటం లేదు, ఏ పనులు చేయటం లేదు అన్నప్పుడు ఇప్పుడు ఆ మహాశివుడు ఆజ్ఞిస్తాడనమాట. సాక్షాత్ శ్రీకృష్ణుడి జనము అష్టమి రోజు జరుగుతుంది, అలాగే నవమి శ్రీరామనవమి అనేది మహా ఉత్సవాలు జరుగుతాయి అని చెప్పి ఆ శివయ్య ఆజ్ఞ అనేది ఇస్తాడనమాట. మనం చేయలేనిది మది చేయలేనిది కూడా తిథి చేస్తుంది అని చెప్పి ఒక సామెత అనేది కూడా పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు కదా. అలాగా తిథి అనేది చాలా ముఖ్యమండి. అందులో మనం నవమి, అష్టమి రోజుల్లో ఏ పనులు చేయాలంటే కూడా వెనుకంజ వేస్తూ ఉంటాం. కానీ అలాంటి పవిత్రమైన రోజులే మనకు ఆ సాక్షాత్ ఆ శ్రీమన్నారాయుడే అవతరించిన ఒక రోజులుగా మనం ఎంతో ఘనంగా వైభవంగా రామనవమి కానివ్వండి, కృష్ణాష్టమి పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటాం. అలాంటి అతి మంచి మన లోకానికి చాటి చెప్పే చరిత్ర రామయ్య చరిత్ర, శ్రీరామ చరిత్ర అనేది అంత ప్రాముఖ్యత గలది. ప్రతి ఒక్కరు కూడా రాముడి చరిత్ర చదివిన వారు కానీ లేదా ఆయన జీవనం గురించి మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉందన్నమాట. రాముడి గుణం, రాముడి మంచి, రాముడి శక్తి, రాముడి అనుకవ అన్నీ రాముడు ప్రతి ఒక్కటి కూడా రామయ్యలో మనం చూసుకొని నేర్చుకునే మనకు సాక్షాత్ దైవం మన రామయ్య. అంతేకాకుండా రామయ్య అంటే మనకు గుర్తొచ్చేది ఒక 3 విషయాలండి, ముఖ్యమైన విషయాలు. ఒకే మాట, అంటే మాట మీదే మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి రామయ్య. అలాగే ఒకే పత్ని, ఏకపత్ని వ్రతుడుగా మనకు ప్రసిద్ధికెక్కింది రామయ్యే. అలాగే ఒకే గురి, ఏదైనా సరే ఒకే గురులో సాధించగల వీరుడు కూడా మన రామయ్యే. ఇలాంటి శ్రీరాముడు మనం ఆ శ్రీరామనవమి రోజున మనం ఏ పని చేసినా కానీ అంత విశేషంగా మనకు ఫలితాన్ని ఇస్తుంది. శ్రీరామనవమి రోజు మనం ఆ శ్రీరాముణ్ణి మనస్ఫూర్తిగా కొలిచినప్పుడు, ఆంజనేయ స్వామిని వేడినప్పుడు, సీతారామ కళ్యాణం చూసినప్పుడు, అంతేకాకుండా సీతారామ నామస్మరణ అనేది చేసినప్పుడు కూడా మనకు ఎంతో పుణ్యం, భాగ్యం అనేది కలుగుతుంది. సో మనం శ్రీరామనవమి రోజున చేయవలసిన ఒక ముఖ్యమైన 3 పనులు అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. తూచా తప్పకుండా ఈ ముఖ్యమైన 3 పనులు అనేది మీరు చేసినప్పుడు మీ కుటుంబంలో కానీ మీ జీవితంలో కానీ ఎలాంటి అడ్డంకులు అనేది ఉండదు, గెలుపు అనేది మీకు ఉంటుంది. అలాగే కుటుంబ సంతోషం కూడా ఉంటుందన్నమాట. శ్రీరామనవమి రోజున మనం యాజుజుగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. ఆ పూజలో ముఖ్యంగా చక్కెర పొంగల్ చేయటం కానివ్వండి, అలాగే మనం పానకం, వడపప్పు ఇలాంటి ప్రసాదాలు పెట్టి నైవేద్యంగా మనం రామయ్యని పూజించుకుంటూ ఉంటాం. అలాగే దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి అక్కడ సీతారాముల కళ్యాణం చూడటం కానీ, ఆంజనేయుని దర్శనం కానీ మనం చేసుకోవటం చాలా విశేషం. అంతేకాకుండా ఈ శ్రీరామనవమి రోజున మనం చేయవలసిన ఇంకొక 3 పనులు అనేవి కూడా ఉన్నాయండి. అవి ముఖ్యంగా ఏంటి అంటే, మన ఇంట్లో రాముడు పట్టాభిషేకం ఫోటో కానీ ఉంటే మీ ఇంట్లో ఆ రాముడి పట్టాభిషేకం ఫోటోకి తప్పకుండా ఒక తులసి మాల కట్టి మాలగా వేయండి. అలాగే తులసి దళాలతో అర్చన చేయండి. ఎంత విశేషం అంటే రామయ్యకి ఆ లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలుగుతుంది. ఆ రామయ్యకి మీరు ఆ పూలమాల బదులు మీరు తులసి మాల అనేది ధరింప చేసినప్పుడు, అలాగే తులసి దళాలతో మీరు అర్చన చేసినప్పుడు ఎంతో
విశేషంగా మీకు ఫలితం అనేది ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న ఎలాంటి కుటుంబ కష్టాలు, కుటుంబ కలహాలు కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే అండి, అలాగే శ్రీరాముని దర్శనం రామాలయంలోకి వెళ్ళి శ్రీరాముని దర్శనం కూడా అంత విశేషం అన్నమాట. అలాగే మనం రామనామ జపం అనేది ఎంత విశేషం అంటే అంత విశేషం అండి. శ్రీరామ అనే ఒక మాటని మీరు రేపటి రోజు కుదిరిన పక్షంలో తప్పకుండా ఒక 108 సార్లు అనేది శ్రీరామ అని ఒక నోట్బుక్లో ఒక పేపర్లో అనేది రాయండి. రాసి మీ పూజ గదిలో పసుపు కుంకుమ పెట్టుకోండి. తప్పకుండా మీరు ఆ పూజ గదిలోనే ఆ పేపర్ కూడా ఉంచి యాజ్ యూజువల్గా ప్రతిరోజు కూడా మీరు దీపం ధూపం చూపించేటప్పుడు అలా చూపించిన పక్షంలో తప్పకుండా మీకు ఆ సీతారామయ్య కటాక్షం అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే రామనామ జపం అనేది ఒక 108 సార్లు అయినా పఠించండి. తప్పకుండా మీకు రామయ్య ఆశీస్సులు అనేవి ఉంటాయండి. అంతేకాకుండా శ్రీరామ అని 108 పేపర్లుగా ఒక మాల అనేది కట్టి మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో మాలగా వేసినప్పుడు మీ ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా తీరుతుంది. మీకున్న ఏదైనా సమస్యతో పోరాడుతూ ఉన్నట్లయితే ఆ సమస్య కూడా తప్పకుండా ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఈ శ్రీరామనవమి రోజున ఈ 3 పనులు అవి తప్పకుండా చేయండి. మీకు ఎనలేని సౌభాగ్యంతో పాటు సకల సంపదలు కూడా కలుగుతాయి. తులసి మాల మీరు వేయాలనుకున్న వాళ్ళు ఒకవేళ మీకు దగ్గరలో ఎక్కువ చెట్లు ఉన్నాయి అనుకుంటే ముందుగా ఈ రోజే కోసేయండి. రేపు రామనవమి రోజు కోయకుండా మీకు తులసి దళాలు దీపం పెట్టుకోవాలన్నా లేదా అర్చన చేసుకోవాలన్నా మాల కట్టి వేసుకోవాలన్నా ఈ రోజే తెచ్చిపెట్టేసుకోండి. ఒకవేళ కొనుక్కొచ్చుకోవాలి మాకు దగ్గరలో అక్కడ మాకు చెట్లు లేవు అనుకున్నప్పుడు ఈ రోజు కొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపు హడావిడి లేకుండా చక్కగా మీ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే రామాలయానికి వెళ్ళేటప్పుడు కూడా తులసి మాల అనేది కొనుక్కు వెళ్ళండి. అంత విశేషంగా మీకు రామయ్య అనుగ్రహం అనేది కలుగుతుంది. తప్పకుండా ఈ విషయాలు అనేవి చేసి ఈ శ్రీరామనవమి రోజున ఆ సీతారాముల ఆశీస్సులు పరిపూర్ణంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు ఎప్పుడు కూడా మనము సాయిరామ్ అని చెప్పి మనం బాబాను కూడా పిలుచుకుంటూ ఉంటాం. మన షిరిడి సాయినాథుడు కూడా అప్పుడు షిరిడీలో ఉండేటప్పుడు ఎక్కువగా రామనామ వేడుకలు కూడా జరిపేవాడని మనం సచ్చరిత్రలో చదువుకున్నాం కదా. అలాంటి ఈ శ్రీరామనవమి వేడుకల్ని మీ ఊర్లో మీ ఇంట్లో చక్కగా మీకు వీలైనట్టుగా జరుపుకొని వీలైనన్ని రామనామాలని జపిస్తూ రామనామాలని రాస్తూ మాల కట్టి ఆంజనేయుని మెల్ల వేసి అలాగే మీకు ఇష్టమైన పద్ధతిలో మీరు చక్కగా పూజించుకొని పరిపూర్ణంగా ఆ రాముడి ఆశీస్సులు పొందండి. ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నా కూడా దూరం అయిపోతాయి. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ శ్రీరామనవమిని మంచిగా జరుపుకొని మనకు సీతారాములు ఆంజనేయ ఆశీస్సులు ఉండాలి. చిరంజీవి ఆంజనేయుని ఆశీస్సులు అనేవి ఉంటే మనకి ఇంకేం కావాలండి. రామయ్య నామం ఎక్కడైతే జపిస్తూ ఉంటుందో అక్కడ ఆంజనేయుడు ప్రత్యక్షంగా ఆయన అక్కడే ఉంటాడు. మనం రామ శ్రీరామ అని మనం జపించేటప్పుడు మన పక్కనే చిరంజీవుడు కూడా ఉంటాడండి. కాబట్టి శ్రీరామనవమి రోజున ఆ హనుమంతుని కూడా మనం ప్రసన్నం చేసుకునే ఒకే ఒక దారి శ్రీరామ నామ జపం. ఈ విధంగా చేయండి. రామయ్య అనుగ్రహంతో పాటు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.